అవసర వస్తువులు అందిస్తూ పార్టీ పక్షాన వారు కూడా సహాయం అందిస్తూ ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సహాయం అందించాలని, ఆ కుటుంబాలకు గంటలైనా ప్రజల్ని ఆదుకోరా, అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. కనీసం ఇంత భోజనం ప్యాకెట్లన్నా పంపాలి కదా. మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు. ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో. నీళ్లు ఏవైతివి ఆ బురదను తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకోవడానికి బట్టలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు. బియ్యం ఒక 5 కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి? కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వానికి? పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాళకోరు ప్రభుత్వంగా మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ. మోకాలికి బోడగొండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది. 8+8 = 16 కాదు, 0 అయింది. కేంద్ర బడ్జెట్లో 0, వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది. ఏమైంది? కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు? కనీసం ఒక హెలికాప్టర్ని ఎందుకు పంపలేకపోయారు? ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోండి, మేము వస్తాం. ప్రధానమంత్రిని నిలదీద్దాం, పదండి. ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి. అన్ని పార్టీల వాళ్ళు వస్తాం. బీజేపీ వాళ్ళు వస్తారా రారా, ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి. అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది. ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన, తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు. కొన్ని అయితే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట, వరదలో కొట్టుకొని పోయినాయి. అసలు సామాన్లు లేవు అన్నా, స్టీల్ బౌళ్ళు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది. ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల. ఇంకా మిగతాది ఏది పనికిరాదు. ఇక కాగితాలు పోయినాయి, డాక్యుమెంట్లు పోయినాయి, బట్టలు పోయినాయి, డబ్బులు పోయినాయి, సమస్తము కోల్పోయింది. ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్నా, అంతకు మించి ఇంకేం మిగలలేదని చెప్పి పాపం ఆ మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రి గారు 16 మంది చనిపోయినట్టున్నారు. మా దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 28 మంది చనిపోయిన వివరాలు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 9 మంది, యాకూబ్, సైదాబి, సాంబశివరావు, పద్మావతి, అశ్విని, మోతీలాల్, రాము, ఆదమ్మ, నీలమయ్య. సూర్యాపేటలో నాగం రవి, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, మహబాద్లో నర్సయ్య, శ్రావణి, నాగభూషణం, ములుగులో మహేష్, మల్లికార్జున్, ఆదిలాబాద్లో భోజారాం, నారాయణపేటలో